భారత జాతి పర్వదినం ఈ రక్షాబంధన మహోత్సవం పరివర్తనకు నాంది పలుకును పరమేశుని కంకణము పతితుల నెల్లర పావన పరచగ పరమేష్టి పంపిన కంకణము రాజయోగిని దైవీ సోదరి అలంకరించే హస్తమున భారత జాతి పర్వదినం ఈ రక్షాబంధన మహోత్సవం పవిత్రతావ్రత ధారణతోడ హతమార్చుడు మీ అంతరరిపుల అనంత శక్తిని అందించుటకై అండ నిలిచెను ఆత్మారాముడు పునీతమగు ఈ సంగమయుగము వికారాలకు వినాశ సమయం అబలలనైన సబలల చేయగ అష్టశక్తులను అతడిచ్చు భారత జాతి పర్వదినం ఈ రక్షాబంధన మహోత్సవం భారత జాతి పర్వదినం ఈ రక్షాబంధన మహోత్సవం జ్వాలల విషవలయంలో చిక్కుకున్నది ప్రపంచము జ్ఞానామృతపు వర్షధారతో ప్రశాంతి నందును ఈ ధరణి త్రికరణ శుద్ధితో త్రిమూర్తి తోడుగా సహకరించుడి శుభ కార్యమున విజయం సత్యం గుప్త వీరులకు కంకణ ధారణ విశేషము భారత జాతి పర్వదినం ఈ రక్షాబంధన మహోత్సవం భారత జాతి పర్వదినం ఈ రక్షాబంధన మహోత్సవం చెల్లని కాసులు పంచవికారాలు చెల్లించుడు ఆ శివ బాబాకు ఒకసారైనా రోజుకు మీరు అతని కలియుడు అమృత వేళ భోలానాథుడు శివ భగవానుడు కోరుకొనెను ఈ చిన్ని కోరిక అనంత శక్తిని అందించడి ఆ తండ్రి కోరికే మన భాగ్యం భారత జాతి పర్వదినం ఈ రక్షాబంధన మహోత్సవం పరివర్తనకు నాంది పలుకును పరమేశుని కంకణము పతితుల నెల్లర పావన పరచగ పరమేష్టి పంపిన కంకణము రాజయోగిని దైవీ సోదరి అలంకరించే హస్తమున భారత జాతి పర్వదినం ఈ రక్షాబంధన మహోత్సవం భారత జాతి పర్వదినం ఈ రక్షాబంధన మహోత్సవం భారత జాతి పర్వదినం ఈ రక్షాబంధన మహోత్సవం భారత
భారత జాతి పర్వదినం ఈ రక్షాబంధన మహోత్సవం. ఓం శాంతి. మురళీ డేట్ 28/8/2026. మధురమైన పిల్లలారా, ఈ సంగమ యుగమే ఉన్నతమయ్యే కళ లభించే యుగము. ఈ డ్రామాలోని గుప్త రహస్యం మీకు తెలుసు. సత్యయుగం నుండి కళలు తగ్గిపోతూ వస్తాయి. అన్నిటికంటే ఉత్తమమైన సేవ ఏది? ఆ సేవను ఎవరు చేస్తారు? జవాబు: భారతదేశాన్ని స్వర్గంగా, పేదవాళ్ళని ధనవాన్గా, పతితుల్ని పావనంగా చేసే సేవ ఇదే సర్వోత్తమ సేవ. ఇలాంటి సేవ ఒక్క తండ్రి తప్ప వేరే ఎవ్వరూ చేయలేరు. తండ్రి ఇటువంటి గొప్ప సేవ చేశారో అందుకే పిల్లలు వారిని గౌరవిస్తారు. మొట్టమొదట సోమనాథ మందిరాన్ని నిర్మించి వాళ్ళని పూజించినారు. పాట చివరికి ఆ రోజు రానే వచ్చింది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు పాట విన్నారు. ఆత్మ గుప్తంగా, ఈ శరీరము ప్రత్యక్షము. ఆత్మను కళ్ళ ద్వారా చూడలేము, గుప్తంగా ఉంటుంది. తప్పకుండా ఉంది, కానీ శరీరంతో కప్పబడి ఉంది. అందుకే ఆత్మ గుప్తమైంది అంటారు. నిరాకారుడు సాకారంలోకి వచ్చి గుప్తంగా ఉన్నానని ఆత్మ స్వయంగా చెప్తుంది. ఆత్మలది నిరాకార ప్రపంచము. అక్కడ గుప్తం అనే మాటే లేదు. పరంపిత పరమాత్మ కూడా అక్కడే ఉంటారు. వారిని సుప్రీం అని అంటారు. వారు సర్వోత్తమ ఆత్మ. పరంపిత పరమాత్మ అంటే అత్యంత పైన ఉండే స్థానంలో నివసించేవారు. తండ్రి అంటారు, ఎలా మీరు గుప్తంగా ఉన్నారో అలాగే నేను కూడా గుప్తంగా రావాల్సి ఉంటుంది. నేను గర్భజైలులోకి రాను. నాకు శివ అనే ఒక్క పేరు కొనసాగుతూ వస్తూ ఉంది. నేను ఇతనిలో వచ్చినా నా పేరు మారదు. ఇతని ఆత్మ ఏ శరీరంలో ఉందో దాని పేరు మారుతుంది. నేను సర్వ ఆత్మల తండ్రిని. నన్ను శివుడు అని అంటారు. ఆత్మలైన మీరు ఈ శరీరంలో గుప్తంగా ఉన్నారు. శరీరం ద్వారా కర్మ చేస్తూ ఉన్నారు. నేను కూడా గుప్తంగా ఉన్నాను. ఆత్మనైన నేను ఈ శరీరంతో కప్పబడి ఉన్నాననే జ్ఞానము ఇప్పుడు లభిస్తూ ఉందని పిల్లలు మీకు తెలుసు. ఆత్మ గుప్తము, శరీరము ప్రత్యక్షము. నేను కూడా అశరీరీనే. గుప్తమైన తండ్రి శరీరం ద్వారా వినిపిస్తూ ఉన్నారు. మీరు కూడా గుప్తము, శరీరము ద్వారా వింటూ ఉన్నారు. తండ్రి వచ్చి ఉన్నారని మీకు తెలుసు. భారతదేశాన్ని మళ్ళీ నిరుపేద నుండి ధనవాన్గా తయారు చేసేందుకు తండ్రి వస్తారు. మా దేశం పేద దేశమని మీరంటారు. భారతదేశం ధనవాన్గా దేశంగా ఉండేదని అందరికీ తెలుసు. కానీ ఎప్పుడు ఉండేదో, ఎలా ఉండేదో ఎవరికీ తెలియదు. మన భారతదేశం చాలా ధనవాన్ దేశంగా ఉండేది. దుఃఖం అనే మాటే ఉండేది కాదని పిల్లలు మీకు చాలా నశ ఉంది. సత్యయుగంలో రెండవ ధర్మం ఏది ఉండేది కాదు. ఒకే దేవీ దేవత ధర్మం ఉండేది. ఇది ఎవరికీ తెలియదు. ఈ విశ్వ చరిత్ర భూగోళాల గురించి ఎవరికీ తెలియదు. మన దేశం చాలా ధనవాన్గా ఉండేదని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు చాలా పేదదిగా ఉంది. ఇప్పుడు మళ్ళా ధనవాన్గా చేసేందుకు తండ్రి వచ్చారు. భారతదేశం సత్యయుగంలో చాలా సంపన్నంగా ఉండేది. అప్పుడు దేవీ దేవత రాజ్యం ఉండేది. మళ్ళీ ఆ రాజ్యం ఎక్కడికి వెళ్ళిందో, ఏమైందో ఎవరికీ తెలియదు. ఋషులు మునులు కూడా మాకు రచయిత రచన గురించి తెలియదని అంటారు. తండ్రి చెప్తారు, సత్యయుగంలో దేవీ దేవతలకు రచయిత రచనల జ్ఞానం ఉండేది కాదు. ఆది మధ్యాంతాల గురించి తెలియదు. మేము మెట్లు దిగుతూ రసాతలానికి చేరుతామని జ్ఞానం ఒకవేళ వారికి ఉన్నట్లయితే
విశ్వ సామ్రాజ్య సుఖం కూడా ఉండదు. చింత పట్టుకునేది. మనము తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా అవ్వాలని చింత ఇప్పుడు మీకు ఉంది. ఆత్మలైన మనము నిరాకార ప్రపంచంలో ఉండేవాళ్ళము. అక్కడ నుండి మళ్ళీ సుఖధామంలోకి ఎలా వచ్చాము అనేది కూడా జ్ఞానమే. ఇప్పుడు మనం ఉన్నతమయ్యే కళలో ఉన్నాము. ఇది 84 జన్మల మెట్ల వరుస. దీని మధ్యలో ఏమవుతుందో కూడా మీకు తెలుసు. సత్యయుగంలోకి అందరూ రాలేరు. డ్రామా అనుసారం ప్రతి పాత్రధారి నెంబర్ వారుగా తమ తమ సమయంలో వచ్చి పాత్ర అభినయిస్తారు. పేదల పెన్నిది అని ఎవరిని అంటారో ఇప్పుడు మీకు తెలుసు. ప్రపంచంలోని వారికి తెలియదు. చివరికి ఆ రోజు నేడు వచ్చింది. పాటలో కూడా విన్నారు. ఇదంతా భక్తి మార్గము. భగవంతుడు ఎప్పుడు వచ్చి భక్తులైన మనల్ని భక్తి నుండి ముక్తులుగా చేసి సద్గతికి తీసుకువెళ్తారో కూడా తెలుసుకున్నారు. రామరాధ్యము, రావణరాధ్యము, ఇది వేటి పేర్లు కూడా మనుషులకి తెలియదు. తండ్రి మళ్ళీ ఈ శరీరంలో వచ్చి ఉన్నారని ఇప్పుడు మీకు తెలుసు. శివ జయంతిని కూడా ఆచరిస్తారు. అంటే శివుడు తప్పకుండా వస్తారు. నేను కృష్ణుని తనువులో వస్తానని వారు ఎప్పుడూ అనరు. తండ్రి అంటారు, కృష్ణుని ఆత్మ 84 జన్మలు తీసుకుంది. ఎవరైతే మొదటి నెంబర్లో ఉన్నారో వారే ఇప్పుడు చివర్లో ఉన్నారు. వారే వీరు మళ్ళీ అలాగే అవుతారు. నేను సాధారణ తనువులోనే వస్తాను. నేనొచ్చి మీకు 84 జన్మలను ఎలా అనుభవిస్తారో అర్థం చేయిస్తాను. ఈ సమయంలో ఒక్కరు కూడా స్వయాన్ని దేవతా ధర్మానికి చెందినవారమని భావించరు. ఎందుకంటే సత్యయుగాన్ని చాలా దూరంగా తీసుకువెళ్ళారు. కల్పం ఆయువు లక్షల సంవత్సరాలుగా వ్రాసేశారు. వాస్తవానికి డ్రామా చరిత్ర చాలా చిన్నది. ఇందులో కొన్ని ధర్మాలకు 500 సంవత్సరాలు, కొన్నిటికి 2500 సంవత్సరాల చరిత్ర ఉంది. మీ చరిత్ర 5000 సంవత్సరాలది. దేవతా ధర్మం వారే స్వర్గంలోకి వస్తారు. మిగిలిన ధర్మాల వారు తర్వాత వస్తారు. దేవతా ధర్మం వారే ఇతర ధర్మాలలోకి బదిలీ అయిపోయారు. డ్రామా అనుసారం మళ్ళీ అలాగే బదిలీ అయి వెళ్తారు. మళ్ళీ తమ తమ ధర్మాలలోకి తిరిగి వస్తారు. తండ్రి అంటారు, పిల్లలారా, మీరు విశ్వానికి అధికారులుగా ఉండేవారు. తండ్రి స్వర్గ స్థాపన చేసేవారు కనుక మేమెందుకు స్వర్గంలోకి రాకూడదని ఇప్పుడు మీరు భావిస్తారు. తండ్రి నుండి మేము వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటామని మీరంటారు. కనుక దీని ద్వారా మీరు మన ధర్మానికి చెందినవారని రుజువు అవుతుంది. ఎవరైతే మన ధర్మానికి చెందినవారు కారో వారు రానే రారు. పరాయి ధర్మంలోకి ఎందుకు వెళ్ళాలని భావిస్తారు. సత్యయుగ నూతన ప్రపంచంలో దేవతలకు చాలా సుఖం ఉండేది. బంగారు భవనాలు ఉండేవని మీకు తెలుసు. సోమనాథ మందిరంలో చాలా బంగారం ఉండేది. ఇటువంటి మందిరం మరెక్కడా ఉండదు. అందులో చాలా వజ్ర వైడూర్యాలు ఉంటాయి. బౌద్ధులు మొదలైన వారికి వజ్ర వైడూర్యాల భవనాలు ఉండవు. పిల్లలైన మిమ్మల్ని ఏ తండ్రి అయితే ఇంత ఉన్నతంగా తయారు చేశారో వారిని మీరు చాలా గౌరవిస్తారు. ఎవరి మంచి కర్మ చేసి వెళ్తారో వారిని గౌరవిస్తారు. అన్నిటికంటే మంచి కర్మ పతిత పావనుడైన తండ్రే చేసి వెళ్తారని మీకు తెలుసు. అన్నిటికంటే అత్యుత్తమ సేవ అనంతమైన తండ్రి చేస్తారని ఆత్మ చెప్తుంది. మనల్ని పేదవారి నుండి ధనవంతులుగా, బికారుల నుండి రాకుమారులుగా తయారు చేస్తారు. ఎవరైతే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారో వారికి ఇవ్వవలసినంత గౌరవం ఇవ్వరు. సోమనాథ మందిరం
చాలా ఉన్నతమైన మందిరంగా మహిమ చేయబడుతుంది. దాన్ని దోచుకొని వెళ్ళారని మీకు తెలుసు. లక్ష్మీనారాయణ మందిరాన్ని ఎప్పుడూ ఎవరూ దోచుకొని వెళ్ళలేదు. సోమనాథ మందిరాన్ని దోచుకున్నారు. భక్తి మార్గంలో వీరు చాలా ధనవాన్గా ఉండేవారు. రాజుల్లో కూడా నెంబర్ వార్గా ఉంటారు కదా. ఎవరు ఉన్నత పదవిలో ఉంటారో వారిని చిన్న పదవిలో ఉన్నవారు గౌరవిస్తారు. రాజదర్బార్లో కూడా నెంబర్ వార్గా కూర్చుంటారు. బాబా అనుభవి కదా. ఇక్కడ పతిత రాజుల దర్బారు ఉంది. పావన రాజుల దర్బారు ఎలా ఉంటుందో కదా. వారి వద్ద అంత ధనం ఉన్నప్పుడు వారి ఇల్లు కూడా ఎంత బాగుంటుంది కదా. తండ్రి మనల్ని చదివించి స్వర్గస్థాపన చేయిస్తారని మీకు తెలుసు. మనం స్వర్గంలో మహారాజా మహారాణులుగా అవుతాము. మళ్ళీ కింద పడినప్పుడు శివబాబాకు పూజారులుగా అవుతాము. ఎవరైతే మనల్ని స్వర్గానికి అధికారులుగా చేశారో వారిని పూజిస్తాము. వారు మనల్ని చాలా ధనవాన్గా చేస్తారు. ఇప్పుడు భారతదేశం చాలా నిరుపేదగా ఉంది. ఇంతకుముందు ఇంత పేదదిగా ఉండేది కాదు. చాలా సంతోషంగా ఉండేవారు. ఏ భూమినైతే 500 రూపాయలకు కొన్నారో అది ఈరోజు 5,000 రూపాయలకు కూడా లభించదు. అక్కడ భూమికి విలువ ఉండదు. ఎవరికి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. చాలా భూమి ఉంటుంది. మధురమైన నదీ తీరాలలో మీ మెహళ్ళు ఉంటాయి కదా. అక్కడ చాలా తక్కువ మంది మనుష్యులు ఉంటారు. ప్రకృతి దాసీగా ఉంటుంది. చాలా మంచి ఫల పుష్పాలు లభిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎంతో శ్రమ పడుతూ ఉన్నారు. అయినా కరువు వచ్చినట్లయితే భోజనం లభించదు. పాట విన్నప్పుడు మీకు గద్గదమవ్వాలి. తండ్రిని పేదల పాలిట పెన్నిది అంటారు. దాని అర్థం ఇప్పుడు తెలిసింది. శ్రీమంతులుగా ఎవరిని తయారు చేస్తారు? ఇక్కడైతే ఎవరు వస్తారో తప్పకుండా వారిని ధనవంతులుగా చేస్తారు. మనం పావనుల నుండి పతితులుగా అయ్యేందుకు 5,000 సంవత్సరాలు పట్టిందని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారిగా తండ్రి పతిత్ నుండి పావనంగా చేస్తారు. అత్యున్నతులుగా చేస్తారు. 1 సెకండులో జీవన్ముక్తి లభిస్తుంది. బాబా మేము మీ వారము అని పిల్లలు అంటారు. బాబా అంటారు, పిల్లలారా మీరు విశ్వానికి అధికారులు. పుత్రుడు జన్మించగానే వారసుడు జన్మించినట్లు అంటారు. ఎంత సంతోషం కలుగుతుంది. ఆడపిల్లలు చూస్తే సంతోషం తగ్గిపోతుంది. ఇక్కడ ఆత్మలందరూ పిల్లలే. మనం స్వర్గానికి అధికారులుగా అవుతాము. 5,000 సంవత్సరాల క్రితం స్వర్గానికి అధికారులుగా ఉండేవాళ్ళము. ఇప్పుడు మీకు తెలుసు తండ్రి అలా తయారు చేశారు. శివ జయంతిని కూడా ఆచరిస్తారు. కానీ వారు ఎప్పుడు వచ్చారో ఎవరికీ తెలియదు. లక్ష్మీనారాయణ రాజ్యం ఎప్పుడుండేది కూడా తెలియదు. వాస్తవానికి భారతదేశం యొక్క జనసంఖ్య అన్నిటికంటే ఎక్కువగా ఉండాలి. భారతదేశ భూమి కూడా అన్నిటికంటే పెద్దదిగా ఉండాలి. లక్షల సంవత్సరాలైనట్లే చాలా భూమి ఉండాలి. పూర్తి ప్రపంచంలోని భూమి కూడా సరిపోదు. లక్షల సంవత్సరాలలో ఎంతమంది పుడతారు? లెక్కలేనంతమంది అవుతారు. కానీ అంతమంది లేరు. ఈ విషయాలన్నీ బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. మనుషులు వింటే ఈ విషయాలు మేమెప్పుడూ వినలేదు, ఏ శాస్త్రాలలోనూ చదవలేదే, అద్భుతమైన విషయాలు అంటారు. ఇప్పుడు మీ బుద్ధిలో పూర్తి సృష్టి చక్ర జ్ఞానం ఉన్నది.
ఇతడు అనేక జన్మల అంతిమంలో ఇప్పుడు పతిత ఆత్మగా అయ్యారు. ఎప్పుడైతే సతో ప్రధానంగా ఉండేవాడో అతడే ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యాడు. మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. ఆత్మ మీకు ఇప్పుడు శిక్షణ లభించింది. ఆత్మ శరీరం ద్వారా వింటున్నప్పుడు శరీరం ఊగుతుంది. ఎందుకంటే ఆత్మ వింటుంది కదా. ఆత్మ అయిన మనము 84 జన్మలు తీసుకున్నాము. 84 మంది తల్లిదండ్రులు తప్పకుండా భావించి ఉంటారు. ఇది కూడా లెక్కనే కదా. 84 జన్మలు తీసుకుంటామని బుద్ధిలో వస్తుంది. ఇంకా తక్కువ జన్మలు తీసుకునేవారు ఉంటారు. అతి తక్కువ అత్యధికం లెక్క కూడా ఉంటుంది కదా. శాస్త్రాలలో ఏమేం వ్రాసారో బాబా అర్థం చేయిస్తారు. మీకు 84 లక్షల జన్మలని అంటారు, కానీ నాకు లెక్కలేనన్ని జన్మలని అంటారు. కణకణంలో ఎక్కడ చూసినా నీవే నీవు, ఎక్కడ చూసినా కృష్ణుడే కృష్ణుడని అంటారు. కృష్ణుడు సర్వవ్యాపి అని మధురా బృందావనాలలో అంటారు. రాధా పంత్ వారు ఎక్కడ చూసినా రాధా రాధా అంటారు. మేము రాధాస్వాములమని, మేము కృష్ణస్వాములమని వేరువేరుగా అంటారు. వాళ్ళు రాధను మాత్రమే నమ్ముతారు. ఎక్కడ చూసినా రాధాయే రాధ, మీరు కూడా రాధ, మేము కూడా రాధ అని అంటారు. తండ్రి అంటారు, నేను పేదల పాలిటి పెన్నిధిని కదా. భారతదేశమే అన్నిటికంటే సంపన్నంగా ఉండేది, అన్నిటికంటే పేదగా అయింది. కనుక నేను ఇక్కడ రావాల్సి ఉంటుంది. ఇది తయారైన డ్రామా. ఇందులో కొద్దిగా కూడా వ్యత్యాసం ఉండదు. ఇది చాలా పెద్ద డ్రామా. డ్రామా అయితే షూటింగ్ చేయబడిందో అది మళ్ళీ ఖచ్చితంగా అలాగే రిపీట్ అవుతుంది. డ్రామా గురించి కూడా తెలిసి ఉండాలి. డ్రామా అంటే డ్రామా. అది హద్దు డ్రామా, ఇది బేహద్దు డ్రామా. దీని ఆది మధ్యాంతాల గురించి ఎవరికీ తెలియదు. పేదల పాలిటి పన్నిది అని నిరాకార భగవంతుణ్ణే అంగీకరిస్తారు, కృష్ణుణ్ణి కాదు. కృష్ణుడు ధనవాన్గా సతయుగ రాకుమారునిగా అవుతారు. భగవంతునికి తన శరీరం లేదు. వారొచ్చి పిల్లలైన మనల్ని ధనవాన్గా చేస్తారు. రాజయోగ శిక్షణ ఇస్తారు. అక్కడ వారు కూడా చదువు ద్వారా బ్యారిస్టర్ మొదలైనవి అయ్యి డబ్బు సంపాదిస్తారు. బాబా కూడా ఇప్పుడు చదివిస్తూ ఉన్నారు. మీరు భవిష్యత్తులో నరుణ్ నుండి నారాయణుడుగా అవుతారు. మీ జన్మ అంటూ అవుతుంది కదా. స్వర్గము ఏ సముద్రం నుండి బయటికి రాదు. కృష్ణుడు కూడా జన్మ తీసుకున్నాడు. కంసపురి మొదలైనవి ఆ సమయంలో ఉండవు. కృష్ణుని పేరు ఎంత మహిమ చేయబడింది. అతని తండ్రికి మహిమ లేదు. వారి తండ్రి ఎక్కడున్నాడు? తప్పకుండా రాజుకి సంతానమై ఉంటారు కదా. అక్కడ గొప్ప రాజు ఇంటిలో జన్మించడం జరుగుతుంది. అతడు పతిత రాజుగా ఉన్న కారణంగా అతని పేరు ప్రసిద్ధి అవ్వదు. కృష్ణుడు ఉన్నప్పుడు ఇంకా కొంతమంది పతితులు కూడా ఉంటారు. ఎప్పుడైతే వారు కూడా సమాప్తమవుతారో అప్పుడు అతడు గద్దెపైన కూర్చుంటారు, రాజ్యాన్ని తీసుకుంటాడు. అప్పుడు వారి శకం ప్రారంభమవుతుంది. లక్ష్మీనారాయణ నుండి శకం ప్రారంభమవుతుంది. వీరి రాజ్యం ఇంత సమయం అని మీరు పూర్తి లెక్కను వ్రాస్తారు. కాబట్టి ఈ కల్పం ఆయువు ఎక్కువగా ఉండేందుకు వీలు లేదు. 5000 సంవత్సరాల పూర్తి లెక్కాచారం ఉందని మనుషులు అర్థం చేసుకుంటారు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ రచయిత రచనా జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకొని
సతో ప్రధానంగా అయ్యే పురుషార్థం చేయాలి. తప్పకుండా సతో ప్రధానంగా అవ్వాలని ఒక చింత కలిగి ఉండాలి. అనంతమైన డ్రామాలను బుద్ధిలో ఉంచుకొని అపారమైన సంతోషంలో ఉండాలి. బాబా సమానంగా గౌరవాన్ని పొందేందుకు పతితులను పావనంగా చేసే సేవ చేయాలి. వరదానము: అధికారి తనపు స్మృతి ద్వారా సర్వశక్తులు అనుభవం చేసే ప్రాప్తి స్వరూప భవ. బుద్ధి యొక్క సంబంధం సదా ఒక్క తండ్రితో జోడింపబడి ఉంటే సర్వశక్తుల వారసత్వ అధికారి రూపంలో ప్రాప్తి అవుతుంది. ఎవరైతే అధికారాన్ని భావించి ప్రతి కర్మ చేస్తారో వారికి అడిగే లేక సంకల్పంలో కూడా వేడుకునే అవసరం ఉండదు. అధికారతనం యొక్క స్మృతియే సర్వశక్తుల ప్రాప్తిని అనుభవం చేయిస్తుంది. కాబట్టి సర్వశక్తులు మా జనం సిద్ధ అధికారం అనే నష ఉండాలి. అధికారులుగా అయి నడిస్తే అధీనత సమాప్తం అవుతుంది. స్లోగన్: స్వయంతో పాటు ప్రకృతిని కూడా పావనంగా చేయాలంటే సంపూర్ణ ఆకర్షణ ముక్తులుగా అవ్వాలి. అవ్యక్త సూచన: పవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. ఒకవేళ పవిత్రత యొక్క నియమం పక్కాగా ఉంటే ఆకర్షణ ముక్తులుగా, ఈర్ష్య మరియు క్రోధం నుండి ముక్తులు అవ్వండి. విసుగు కూడా ఉండకూడదు. ఇది జరిగే తీరాలి అని లగావు కూడా ఉంచుకోకండి. స్వార్థము లేక ఈర్ష్యకు వశమై ఏదైనా విషయం చేస్తారు. అది పూర్తి కాకుంటే కామ వికారం క్రోధం లభిస్తుంది. కాబట్టి పవిత్రత యొక్క ఫిల్టర్ని పక్కా చేసుకుంటే ఈ సిల్వర్ టైట్ హౌస్ మనల్ని చెడిపేస్తుంది. ఓం శాంతి.
రక్షాబంధనం కల్పము వచ్చే అనుబంధము అనుబంధము అందరికీ ఆనంద బంధనం రక్షాబంధనం సోదరీ సోదరుల బంధనం కాదిది బంధనం కాదిది బంధనం కాదిది ఆత్మ పరమాత్మల అనుపమా బంధనం ఆత్మ పరమాత్మల అనుపమా అందుకని ఆత్మీయులారా తెలుసుకునండి శివబాబాను తెలుసుకునండి శివబాబాను కట్టుకొనండి పవిత్రత రాహి పవిత్రత రాహి పొందండి శివబాబా రక్షణ శివబాబా రక్షణ మాయమాను ఈ మాయ మాయమాను ఈ మాయ లభించును ముక్తి జీవన్ముక్తి లభించును ముక్తి జీవన్ముక్తి బంధనం రక్షాబంధనం